అన్నదాత సుఖీభవ. హలో వివాస్, ఎలా ఉన్నారు? కీమా అండి, సూపర్ రెసిపీ. నాన్ వెజ్ ప్రియులు కూడా ఇష్టంగా తినే కర్రీ. ఇంకా వెజ్ వాళ్ళకైతే పండుగ అండి. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఎందులోకైనా బాగుంటుంది. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. చూస్తే ఖచ్చితంగా నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఎలా వచ్చిందో రెసిపీ చేసి నాకు కామెంట్స్లో చెప్పాలి. పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకొని, పచ్చిమిర్చి 2-3 వెల్లుల్లి రెబ్బలు చిన్న కట్ చేసినవి వేసుకొని, పోపు దినుసులు, పసుపు వేసుకొని, దిగిందన్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. 2-3 ఉల్లిపాయలు వేసుకోవాలి. అది వేగేలోపు మిల్ మేకర్ అండి, మిల్ మేకర్ తీసుకొని ఉప్పు వేసి కొంచెం వేడి నీళ్ళు వేస్తే ఒక 5 మినిట్స్లో అది సాఫ్ట్గా అయిపోతుంది. దాన్ని 2-3 వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఖచ్చితంగా వేయాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇంతలో ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిందండి. సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది. ఈ కర్రీలో కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్, అయితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ ఎక్కువ పడ్డ కర్రీస్ ఉన్న రోజు ఆ డేలో మళ్ళీ తర్వాత వాడే రెసిపీలో ఆయిల్ యూసేజ్ తక్కువ ఉండేటట్టు నేను చూస్తానండి. అలా అయితే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుందని. కారం వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. కారం వేసి 2 సెకండ్స్ అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టిన మిల్ మేకర్ పొడి ఉంది కదా, అది ఇందులో వేయాలి. వేసి మీడియం ఫ్లేమ్లోనే కలపాలి. 5 మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి. కలిపితేనే బాగుంటుంది. మీకు అది తెలిసిపోతుంది అంతా కలిసి. కొద్దిగా ఆ మిల్ మేకర్ అనేది ఫ్రై అయింది మనకు తెలిసిపోతుంది. హాఫ్ చెక్క ఎండు కొబ్బరి అండి, మిక్సీ బట్టి వేయాలి. లేదు తురిమి వేస్తా అన్నా వేయవచ్చు, మిక్సీ పెడితేనే బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోయి పని తగ్గుతుంది కదండి, అందుకు బాగుంటుంది అన్నాను. కొత్తిమీర వేసి సర్వ్ చేయడం అండి. ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్.